చారి గారు మీరు ఇట్లా చేయడం కరెక్ట్ కాదండి. ఎన్నికల కమిషన్ ఫిర్యాదు చేయాల్సి వస్తుంది మీ మీద. అక్క బీఆర్ఎస్ మిమ్మల్ని లైట్ తీసుకుంటుందా ఒక విషయము. రెండు, మీకు సోషల్ మీడియాలో తప్పితే బయట మీకు పొలిటికల్గా కౌంటర్ ఇచ్చేటువంటి అంశం లేదు. ప్రధానంగా మీ మీద వచ్చిన ఆరోపణలు కూడా కవిత వెనకాల ఉన్నది రేవంత్ రెడ్డి అనేది, వీటికి క్లారిటీ ఇవ్వండి అక్క. నా వెనకాలనైతే ఎవరు కనబడతలేరు నాకు, ఎవరు లేరు కూడా. ఉంటే గింటే దేవుడే నేనే ఉన్నా కదా, నా వెనకాల నేనే ఉన్నా చూసిరా. నా వెనకైతే ఎవరు లేరు బై. ఫస్ట్ థింగ్, ఇక బీఆర్ఎస్ నన్ను లైట్గా తీసుకుంటుందా డార్క్గా తీసుకుంటుందా వాళ్ళకి తెలియాలి, నాకు సంబంధం లేని విషయం. ఎందుకంటే ప్రజలు నన్ను మంచిగా చూడాలి, ప్రజలు నన్ను ఆదరించాలని కోరుకుంటే తప్ప మాకు రైవల్గా ఉండే పొలిటికల్ పార్టీస్ న్యాచురల్లీ ఒప్పుకో కదా, న్యాచురల్లీ విమర్శ చేస్తాయి. సో పెద్ద బీఆర్ఎస్ ఏమన్నా కాంగ్రెస్ ఏమన్నా వాటిని పొలిటికల్ విమర్శలుగా పక్కకు దోసుకొని ప్రజా సమస్యల మీద మాత్రం ప్రధానంగా యుద్ధం చేస్తాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ. లాస్ట్ 2 to 3 క్వశ్చన్స్ ప్లీజ్ సార్. సార్ మైక్ వచ్చినప్పుడు మాట్లాడండి. అక్క కంగ్రాచులేషన్స్. నేను ఆదాబైద్రాబాద్ సత్యంగౌడ్. అంటే గతంలో మీకు ఎదురైన అవాంతరాలు తప్పించుకోవడానికి ఇప్పుడు పార్టీ స్థాపించారు. అలానే చారన్న, నేను అడిగే క్వశ్చన్ కూడా చారన్న అడిగారు. అంటే కవిత పార్టీ స్థాపించడం వెనుక కేసీఆర్ ఉన్నారు లేదా రేవంత్ రెడ్డి ఉన్నారనే ప్రచారం జరుగుతుంది. అంటే ఇది నిజం కాదంటారా? అంటే నిప్పులేందే పొగరాదంటారు కదా. అంటే నేను ఒక మాట చెప్తా బ్రదర్, మీరు ఈ ప్రశ్న అడగడం వెనుక ఇంకెవరో ఉన్నారంటే ఒప్పుకుంటారా చెప్పు? అట్లా కాదు కదా. పాయింట్ ఏంటంటే నేను ఒక వ్యక్తిగా అనేక కష్టాలు పడ్డా, ముఖ్యంగా ఒక ఆడబిడ్డగా పడరాని అగచాట్లు పడ్డా. అది ఇంటర్నల్ కావచ్చు, ఎక్స్టర్నల్ కావచ్చు. నాకు గుండె ధైర్యం ఎక్కువ కాబట్టి పర్సనల్ ఇష్యూస్ చెప్పట్లే, నేను చెప్పను కూడా, నా ప్రాణం పోయినా చెప్పను. కానీ పొలిటికల్ ఇష్యూస్ చెప్తాను డెఫినెట్గా. పొలిటికల్లీ పడ్డ ఇబ్బందులు ఖచ్చితంగా చెప్తాం. సో నేననేది ఏంటంటే, ఒక నిప్పులోంచి నడిచొచ్చిన వ్యక్తికి డెఫినెట్గా ప్రపంచాన్ని ఎదుర్కొనే ధైర్యం వస్తుంది. నాకు వచ్చింది ఇప్పుడు ఆ ధైర్యం. నాకు ఎవ్వరు అవసరం లేదు భయ్, నాకు తెలంగాణ ప్రజలు ఉన్నారని నేను చాలా బలంగా నమ్ముతున్నా. కేసీఆర్ గారు లక్షలాది మంది యువకులను ఇన్స్పైర్ చేసి ఉద్యమంలోకి తీసుకొచ్చారు. వారి ఇన్స్పిరేషన్తోనే మేము బయటకు వచ్చినాం. కానీ ఇవాళ దారులు వేరైనాయి, అవుతాయి, అట్లా చరిత్రలో అనేక సందర్భాల్లో అయినాయి. ప్రాబబ్లీ భారతదేశంలో నేను ఫస్ట్ డాటర్ని కావచ్చు దారి వేరవ్వడం, అందుకే మీరు అంత ఇంత పరిశాన్ అవుతారు. బట్ నెక్స్ట్ నా తర్వాత వచ్చే ఆడబిడ్డలకు మాత్రం ధైర్యం వస్తుంది. ఎందుకంటే నేను ముందడిగే ఇస్తున్నా, వెనకకు పోతలేను. అనేక సార్లు ఆలోచించినాను ఎందుకు ఇవన్నీ నాకు సపరేట్ ఇంట్లో కూర్చుంటేందని. కానీ నాలాంటి ఆడపిల్లలు పాలిటిక్స్లోకి రావాలా, ఏదైనా కెరీర్లో ఇబ్బంది అయితే ఏంటి అని ఆలోచించే ఆడపిల్లలకు నన్ను చూస్తే ధైర్యం రావాలి, నన్ను చూస్తే ముందుకే పోవాలనిపించాలి తప్ప వెనక్కి పోవాలనిపించకూడదు. ఆ వెయిట్, ఆడపిల్లల వెయిట్, భారతదేశం ఆడపిల్లల వెయిట్ నాకు ఉంది కాబట్టి ముందుకే వెళ్తున్నాను నేను. నా వెనక ఎవరు లేరు, ఇక్కడైతే లిటరలీ ఎవరు లేరు అసలు. కాబట్టి అట్లాంటి ప్రశ్నలు దయచేసి అడగండి. థ్యాంక్ యూ. జై తెలంగాణ. రాజేశ్వరి అడగండి. ఇది లాస్ట్ బట్ 1 క్వశ్చన్. సో నమస్కారం అండి. యాక్చువల్లీ డెఫినెట్లీ ఈజ్ అ మూమెంట్ ఆఫ్ pride for us all to see you lead like that. Thank in you, politics. Thank you so much. We've Very been talking about women in politics. So Telangana Jagrati ganiyandi, whatever you've done so far has been for the cultural identity of Telangana and the heritage, the dance, the art, everything is about cultural identity and our history. So but then as soon as the government of Telangana, first government has come, there has been a delisting of all the heritage structures, and there were also trials to kind of bring down some heritage structures. There have been a lot of fight about it even now. So ee vishayamai meeku is that in your notice for your future agenda, and also currently in your fight against the government or kind of pointing out their whatever their missteps, would you be talking about this part of, because usually it's all politics people talk. And one more thing my friends wanted to ask is about the language in the political scenario, what the speeches, the kind of language we are seeing from the leaders who are responsible for all of us. Okay, so that is one. మ్యామ్, లాగులు వేసుకున్న వాళ్ళందరూ పాలిటిక్స్ చేస్తారు కాబట్టి లాగుల గురించే మాట్లాడుతారు మ్యామ్. ఇవాళ మారింది, మనం మంచిగా మహిళలు మాట్లాడుతున్నాం కాబట్టి మర్యాదపూర్వకమైన పాలిటిక్స్ నడుస్తాయి, నడవాలి అని చెప్పి నేను బలంగా విశ్వసిస్తున్నా. నా భాష మాత్రం నేను జాగ్రత్త తీసుకుంటాను, అందులో 100% నేను కేర్ఫుల్గా ఉండే ప్రయత్నం చేస్తాను. రెండు, ఐఎమ్ వెరీ వెల్ అవేర్ ఆఫ్ ద ఇష్యూ దట్ యూఆర్ స్పీకింగ్ అబౌట్ మ్యామ్. తెలంగాణ ఈజ్ అ ల్యాండ్ ఆఫ్ రాక్స్. మన దగ్గర ఉన్న బ్యూటిఫుల్ రాక్స్ వేరే ఎక్కడ లేవు. కానీ అన్ఫార్చునేట్లీ వాటన్నిటికీ హెరిటేజ్ ట్యాగ్ తీసేసి రియల్ ఎస్టేట్ కోసము చాలా రాళ్లను పోగొట్టిన విషయం కూడా నా దృష్టిలో ఉంది. అప్పుడు ఇంటాక్ట్ నుంచి చాలామంది వాళ్ళంతా కొట్లాడారు, వేద్ కుమార్ గారు, అనురాధారెడ్డి అక్క గారు, ఇంకా చాలామంది కొట్లాడినరు. ఫర్దర్గా కూడా కొట్లాడాల్సిన అవసరం ఉంది, వాటిని కాపాడుకోవాల్సిన అవసరం కూడా ఉంది మ్యామ్. 100%. A lot of monuments have to be protected also, ma'am.
because I come from that background, I'll certainly have a very, very soft corner towards these issues. Thank you. కవిత గారు, నేను విజయ్ ఫ్రమ్ బిగ్ టీవీ. సో మొదట మీకు కేంద్ర ఎన్నికల సంఘం మీ పార్టీకి సంబంధించి టీఆర్ఎస్ మీకు తెలంగాణ రక్షణ సేన కేటాయించిన తర్వాత 30 రోజుల్లో అభ్యంతరాలు ఏమైనా ఉంటే తెలపండి అని చెప్పేసి ఒక నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ నోటిఫికేషన్కు సంబంధించి అంటే అభ్యంతరాలకు సంబంధించి ఎవరైనా అభ్యంతరాలు తెలిపితే పరిస్థితి ఏంటి? అండ్ రెండవది, ఇటీవల కేటీఆర్ ప్రెస్ మీట్లో మాట్లాడుతూ తెలంగాణలో ఎన్నో పార్టీలు పుట్టాయి పోయాయి, అలాంటి వాటిని పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు, తెలంగాణలో ఉన్నటువంటి మేజర్గా గతంలో టీడీపీ కావచ్చు, ఇప్పుడున్నటువంటి బీఆర్ఎస్ మాత్రమే ప్రజల గుండెల్లో ఉంది అని చెప్పేసి కూడా కేటీఆర్ మాట్లాడారు. అంటే కావాలని మీకు ఇక్కడ ప్రాధాన్యత తగ్గిస్తున్నారనుకోవచ్చా? అంటే ఒక్కటి బ్రదర్, మీరు అన్నట్టు ఎన్నికల కమిషను దానికి సంబంధించినటువంటి సాంకేతికపరమైన అంశాల్లో దైవ నిర్ణయం వల్ల, దేవుడి కృప వల్ల మంచిగా జరుగుతుంది, ఎటువంటి అభ్యంతరాలు ఉండవని నేను బలంగా విశ్వసిస్తూ ఉన్నాను. ఆ కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాతనే నేను కండువా వేసుకొని మరి మీ ముందుకు రావడం జరిగింది. అయితే విరాట్ అన్న ఫస్ట్ కండువా వేసుకొని మీ దగ్గరికే వచ్చిన, కాబట్టి మీరు లక్కీ వేదిక. మీరు అన్నట్టు ఇదివరకు ఇదే వేదిక నుండి అనేక కార్యక్రమాలు లాంచ్ చేసినాం, ఇది కూడా ఫస్ట్ అవుతుంది. సెకండ్ థింగ్, కేటీఆర్ గారు ఒక 15 రోజుల క్రితం మేమే టీఆర్ఎస్గా మారుతామన్నారు. దాన్ని ఇప్పుడు మేము టీఆర్ఎస్ అయ్యేసరికి వారు పట్టించుకోని అవసరం లేదని చెప్పి మాట్లాడుతున్నారు. బట్ నేను ఒక్క రిక్వెస్ట్, అంటే కేటీఆర్ గారే కాదు, రాజగోపాల్ రెడ్డి గారు, ఇంకా అనేక మంది కొత్త పార్టీ వస్తేంది పోతేందని మాట్లాడుతున్నారు. మీరు మాట్లాడుతున్న మాటలు ప్రజలు గమనిస్తారన్న విషయం ఈ రాజకీయ నాయకులు గమనించుకోవాలి. ఎందుకంటే పార్టీ చిన్నదా పెద్దదా ఉండదు. ఇవాళ చిన్నగున్న పార్టీ వితిన్ సెకండ్స్ వటవృక్షమై ఎదిగినటువంటి చరిత్ర ఈ తెలుగు నేల మీద ఉన్నది. అది ఎన్టీఆర్ గారు పెట్టినప్పుడు కావచ్చు, కేసీఆర్ గారు పెట్టినప్పుడు కావచ్చు, రేపు మా పార్టీ కూడా ప్రజలు దీవిస్తే పెద్దగా ఎదుగుతుంది. సో ఇవాళ మొదటి అడుగులనే పుట్టంగానే ఏదో మహావృక్షంలాగా ఎవరు ఉండరు. పుట్టినప్పుడు టీఆర్ఎస్ కూడా చాలా చోట్ల ఎవరు జెండా పట్టేటోళ్ళు కూడా లేకుండే. టీఆర్ఎస్కి కూడా అనేక కష్టాలు, ఫస్ట్ బస్సు గుర్తు, తర్వాత రైతు నగలు గుర్తు, తర్వాత కారు గుర్తు. ఆ ఎలక్షన్ ప్రాసెస్లో వేలాది పార్టీలకు వందలాది ఇష్యూస్ వస్తుంటాయి రోజు. అది పెద్ద పట్టించుకునే ఇష్యూ కాదు. ఇక్కడ మా కమిట్మెంట్ ఏంది, తెలంగాణ ప్రజల కోసం మేము ఏం చేయాలనుకుంటున్నాం అన్నదే అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశం. అన్నిటికన్నా ఎక్కువ నాకున్న ఓపికకి, నేను చూసి వచ్చిన జీవితానికి, నేను అనుకున్న లక్ష్యానికి చేరడానికి ఎన్ని కష్టాలు ఎదురైనా నేను ముందుకే పోతా తప్ప వెనకకు పోను. కాబట్టి ఆ కమిట్మెంట్తోనే తెలంగాణ ప్రజలకు సంబంధించిన అన్ని అంశాల మీద నేను పనిచేస్తాను. సో ఇవాళ అనేక మంది లైట్ తీసుకుంటున్నట్టు మాట్లాడినా, నేను మాట్లాడను, కమెంట్ చేయను, ఇట్లాంటి ఏవి మాట్లాడినా కూడా వాటిని మేము పెద్ద హార్ట్కి తీసుకోము. ఎందుకంటే మా ప్రజల దగ్గరికి పోవాలి, ప్రజల హృదయాలు గెలుచుకోవాలి. అదే మా తెలంగాణ రక్షణ సేన యొక్క కమిట్మెంట్. మేము ఏదైతే సర్వోదయ తెలంగాణ కోసం ప్రయత్నం చేస్తున్నామో, దానికి పాంచజన్యం అనే టూల్ ఏదైతే ఎన్నుకున్నామో వాటిని ముందుకు తీసుకొని వెళ్తాం. ఇవాళ వాటి మీద ఫైట్ చేస్తాం, రేపటి నాడు అధికారంలోకి వస్తాం, వచ్చినాక వాటిని అమలు చేస్తాం. అంతకుమించి పెద్దగా చెప్పడానికి ఏం లేదు. థ్యాంక్ యూ. జై తెలంగాణ. ఓకే మేడం, లాస్ట్ క్వశ్చన్. ఓకే, లాస్ట్ బట్ వన్ అండ్ లాస్ట్. కిరణ్ కుమార్, ప్రజాపక్షం. ఇప్పుడు వచ్చే ఎన్నికలు జమిలీ ఎన్నికలు వస్తాయని చెప్తున్నారు, శాసనసభ లోక్సభ కలిపి. అయితే ఆ ఎన్నికల్లో ఇప్పుడు దేశంలో రాజకీయ పరిస్థితులు చూస్తే 2 కూటముల మధ్య విడిపోయింది. ఒకటి ఇండియా, ఎన్డీఏ. అందులో ఏదో ఒక మొగ్గాల్సిన పరిస్థితి అనివార్యంగా కనిపిస్తుంది మొన్న పార్లమెంట్లో బిల్స్లో కానీ జరుగుతున్న పరిణామాల్లో కానీ. అప్పుడు జాతీయ రాజకీయాల్లో మీరు ఏ కూటమి వైపు మొగ్గుతారో, అట్లాగే మీరు పొలిటికల్ ఐడియాలజీ ఏంటిది మీది, మీ పార్టీకి సంబంధించి? మాది సింపుల్ ఐడియాలజీ అన్న, ఎక్కువేం లేదు. తెలంగాణ అండ్ ఓన్లీ తెలంగాణ ఇంట్రెస్ట్లు కాపాడుకోవడానికి జాతీయ స్థాయిలో జరిగేటటువంటి నిర్ణయాలు, వాటికి సంబంధించిన అంశాల పట్ల ప్రతిస్పందన ఉంటుంది తప్పితే ఏదో జాతీయ స్థాయిలో రాజకీయాల్లో ఇప్పుడే మేము రోల్ ప్లే చేసే అంత సినారియో మాకు లేదు అన్నది నా ఉద్దేశం. తెలంగాణ ప్రజలకు తెలంగాణ సంబంధించిన అంశాల మీదనే మేజర్ ఫైట్ ఉంటుంది. మీరు అన్నట్టు ఎన్నికల లోపల డీలిమిటేషన్ జరగవచ్చు, మహిళా రిజర్వేషన్ రావచ్చు. సో కాన్స్టిట్యున్సీలు, పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలు మారుతాయి, అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలు మారుతాయి. అట్లా మారినటువంటి సందర్భాల్లో బలాబలాలు కూడా అందరికీ మారుతాయి. సో అందరం కూడా లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్కి వస్తాం. సో అన్ని పార్టీలకు ఎట్లా అయితే ఉంటుందో మా పార్టీకి కూడా సమానమైనటువంటి అవకాశాలు తెలంగాణ ప్రజలు ఇస్తారని చెప్పి నేను చాలా బలంగా విశ్వసిస్తున్నాను. సో ఆ టైంకి వచ్చేటప్పటికి ఇంకొక సంవత్సరం తర్వాతనే ఎట్లుంటుందో సినారియో తెలియదు, ఏదైతుందో ఏది కాదో తెలియదు. సో ఆ టైంలో మాట్లాడదాం. బట్ మై ఫండమెంటల్ ఐడియాలజీ ఈజ్ ఎనీ పార్టీ విత్ అ సర్టెన్ ఫిలాసఫీ, ఐడియాలజీ షుడ్ నాట్ గో అండ్ be in partners with somebody who is on a completely
డిఫరెంట్ కైండ్ ఆఫ్ అన్ ఐడియాలజీ. సో అట్లా చూసుకున్నట్టయితే మాతో కలిసి ఉద్యమాల్లో పాల్గొనే వాళ్ళతోనే ఫ్యూచర్లో మేము ట్రావెల్ చేయాలనుకుంటాం తప్పితే బైపోలార్ ఐడెంటిటీస్తో చేయాలని అయితే అనుకోము. వీఆర్ ఆల్రెడీ రన్నింగ్ లేట్, సో లాస్ట్ క్वेश्चन ఇక్కడ హిందీ మీడియా. विकास भाई बोलिए. हिंदी में आपसे विकास जगताप. जी जी बोलिए सर. कविता जी, आपने फ्री शिक्षा और फ्री ट्रीटमेंट की बात की अभी, तो क्या इस पर कोई आपने स्टडी किया है? क्योंकि आपने अभी कहा कि 4 लाख नोटिफिकेशन दिए जाएंगे सरकार में आने पर, तो सरकार पर आर्थिक भार तो बहुत पड़ेगा, तो ये कैसे संभव होगा? और दूसरा है कि आप पदयात्रा की कोई विचार कर रहे हैं क्या? थैंक्स अन्ना. पहले सवाल को मैंने बहुत ही विस्तार में जवाब दिया है तेलुगु में, बट फिर भी आपके लिए बोलूँगी. फ्री शिक्षा और फ्री हेल्थ इस देश के लिए बहुत ज़रूरी है. वो करने के लिए हम जी तोड़ कोशिश करेंगे. और आप जानते भी हैं आमदनी भी होनी चाहिए खर्चा करने के लिए, तो आमदनी की भी हम जानकारी रखते हैं. और बहुत सारे साइंटिस्ट के साथ, बहुत सारे इकोनॉमिस्ट के साथ बैठ के बात करने के बाद ही हमने ये पांचजन्य का जो पूरा प्रोग्राम है उसको हमने बाहर ऐलान किया है. आगे चल के भी हम आपको आश्वासन दिलाना चाहते हैं. सरकार को स्ट्रेंथन करके, सरकारी डिपार्टमेंट को स्ट्रेंथन करके बिल्कुल ही एंटी करप्शन एक मूवमेंट लेके आगे चलना चाहते हैं हम. तो इसीलिए हमें एम्प्लॉयज़ भी ज़्यादा ज़रूरत पड़ेंगे. हमारे यूथ को हम धोखा नहीं देंगे. ज़रूर जो बोला है हमने वो आपको करके दिखाएंगे ना. थैंक यू. जय तेलंगाना. So it's done, na? It's done.